ఎందుకు 200 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది? ప్రాణ భయంతో వాళ్ళు ఇండియాకు ఇండిపెండెన్స్ ఇచ్చారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన తర్వాత బ్రిటిష్ వారు గడగడలాడారా? మేము ఒక్కడం కూడా ప్రాణాలతో తిరిగిపోమన్న భయంతో పారిపోయారు. ఎందుకు గాంధీజీ పట్టుబట్టారు నెహ్రూనే కావాలని? ఎందుకు పటేల్ గారిని? గాంధీ బై హిమ్సెల్ఫ్ హీ వాస్ ప్లాంటెడ్ బై ద బ్రిటిష్. నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతని జీవితం ఒక సాహసోపేతమైనటువంటి జీవితం. ఈ రోజున స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో స్వాతంత్ర్యానికి ముందేం జరిగింది, విభజన సమయంలో ఏం జరిగింది, అసలు చాలా మంది వాదన ఇప్పటికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గనక భారతదేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే ఈ రోజున దేశం ఎలా ఉండేది అనేటువంటి ఒక థియరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఒక్కసారిగా దేశం విడిచి వెళ్ళిపోయారు? దానికి కారణం అఫ్కోర్స్ చాలా మంది పోరాట యోధుల ఫలితము. నేతాజీ సుభాష్ చంద్రబోసే ప్రధానమైనటువంటి కారణం అని కూడా చాలా మంది చెబుతారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించడం ద్వారా బ్రిటిష్ వారిపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని దేశం విడిచి పారిపోయేలాగా చేసినటువంటి ఘనత కూడా నేతాజీకి దక్కుతుందని చాలా మంది చెబుతూ ఉంటారు. మరి ఇది థియరీనే. నేతాజీ సుభాష్ చంద్రబోసే భారతదేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది, ఎందుకు కాలేకపోయారు, ఈ విషయాల గురించి కాస్త ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. విష్ణువర్ధన్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి విషయము కొంచెం సున్నితమైనటువంటి విషయమే. బట్ ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్కి అప్పుడు ఏం జరిగింది, విభజనకు ముందు ఏం జరిగింది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. సో ఈ సందర్భంగా నేను ఒకటి రెండు ఆర్టికల్స్ కూడా చూశాను. అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ప్రధానమంత్రి అయి ఉంటే ఈ రోజున భారతదేశం ఎలా ఉండేది, ఒక స్పెక్యులేషన్. ముందుగా మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి? 1897లో కటక్లో జన్మించిన సుభాష్ చంద్రబోస్ 22-23 ఏండ్లలోనే ఐసిఎస్ టాపర్గా లండన్లో ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకొని క్రౌన్ కింద పనిచేయను అని పర్టికులర్ హైయెస్ట్ సివిలియన్ జాబ్ ఏదైతే తృణప్రాయంగా వదిలేశాడో, ఆ తర్వాత ఇండియాలో అతను యంగెస్ట్ మేయర్ ఆఫ్ కల్కట్టాగా చిత్తరంజన్ దాస్ శిష్యుడుగా తన రాజకీయ జీవితం స్టార్ట్ చేశాడు. సో అతను బ్రిటిష్ వాళ్ళ గురించి తాను లండన్లో ఆ టైం కాకుండా మళ్ళీ అతను తీసుకున్న రాడికల్ స్టెప్స్ వల్ల అతన్ని మాండలే జైల్లో వేశారు. అప్పుడు అతను చాలా హెల్త్ కండిషన్ డిటీరియరేట్ అయినప్పుడు మెడికల్ రీజన్స్ వల్ల మళ్ళీ యూరోప్ అతను పర్మిషన్ తీసుకొని వెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఆ టైంలోనే అతను ద ఇండియన్ స్ట్రగుల్ అనే ఒక బుక్ బిట్వీన్ ద వార్స్ రాశాడు అప్పుడు 30s లో. సో మీరు ఏ విషయమైనా అడగొచ్చు, నేను కొంత స్టడీ చేశాను కాబట్టి చెప్పగలను. సరే, అంటే యాక్చువల్గా సుభాష్ చంద్రబోస్ గారి మీద ఒక సిరీసే చేయొచ్చు కానీ, బట్ పర్టికులర్గా 1956లో అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి క్లెమెట్ అట్లీ వెస్ట్ బెంగాల్కి వచ్చారు పర్యటనకి. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 9 years అనుకుంటా. వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నర్ని అప్పట్లో పిబి చక్రవర్తి గారు ఉండేవారట. పిబి చక్రవర్తి గారిని కలిసినప్పుడు కొంత సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ఎందుకు 200 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఒక్కసారిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే నేను కొంత చదివిన దాన్ని బట్టి, ఎస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కారణము, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ వలననే వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నట్టుగా చాలా విషయాలు మాట్లాడారు. అందులో ఇది కూడా ఉంది అనేది ఒక థియరీ ఉంది. ఇది కరెక్టేనా? అలాగే చెప్పారా ఆయన అట్లీ, క్లెమెట్? ఎస్, ఇది
ఆయన బ్రిటిష్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది చాలా కరెక్ట్. అంటే హీ అడ్మిటెడ్ అన్నమాట. అయితే 1956 వరకు ఉరికి వాళ్ళు బ్రిటన్ వాళ్ళు 1956 వాజ్ దేర్ వీకెస్ట్ పాయింట్. ఎట్లా అయితే 1946 ఫిబ్రవరి 21న మన నేవల్ మ్యూటినీలో వాళ్ళకి అర్థమైపోయింది, ఈ 40,000 మందిలో మేము ఒక్కరం కూడా ప్రాణాలతో తిరిగి లండన్ కు వెళ్ళలేము అని వాళ్ళు గ్రహించి చాలా సీక్రెటివ్ గా లండన్ పార్లమెంట్ లో ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చారు. ఇంకొక 10 ఏండ్ల తర్వాత వాళ్ళ గ్రేట్ బ్రిటన్ లోని గ్రేట్నెస్ తొలగిపోయింది అన్వర్ సాదత్ వల్ల. అదే గతి ఇప్పుడు అమెరికాకు పడుతోంది ఇంకొక 60 ఏండ్ల తర్వాత ఇరాన్ అండ్ పాకిస్తాన్ వల్ల. సో ఇప్పుడు మనం ఇఫ్ వి కమ్ బ్యాక్ టు నేతాజీ, ఈయన he knew all the weak points of these empires. ఎంపైర్స్ అని ఎందుకంటున్నానంటే చిన్న చిన్న ఎంపైర్స్ ను ఓడించి పక్కకు జరిపించి బ్రిటన్ వాళ్ళు అప్పుడు పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వాళ్ళను ఓడించి తమ ఏకఛత్రాధిపత్యంగా బ్రిటిష్ వాళ్ళు ఏలారు ఈ 200 years. కానీ వాళ్లకు సరిపోయిన వాళ్ళను ఓడించే మొనగాడు వచ్చాడు. వాళ్ళకి అది అర్థమైపోయింది. ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ బోత్ ఇన్ పాలిటిక్స్. అందుకే తమ ఏజెంట్స్ ను పెట్టుకొని అతన్ని సెకండ్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రిజైన్ చేయించారు. బట్ హీ టుక్ హిజ్ ఓన్ రూట్ అండ్ దెన్ జర్మనీ అండ్ జపాన్ హెల్ప్ తో అతను క్రియేట్ చేసుకున్న సోల్జర్స్ అండ్ ఫైనల్ గా కూడా అతను చనిపోయాడని అతనే పుకారు పుట్టించి రష్యాలో ఎట్లా అయితే ఉన్నాడో ఆ టైంలో ఇంకా కొన్ని సీక్రెట్స్ బయటకు వచ్చాయి, కొన్ని ఇంకా బయటికి రావాల్సినవి ఉన్నాయి. ఒక వెరీ వెరీ క్రెడిబుల్ థియరీ ఏమిటంటే హీ డైడ్ ఇన్ అయోధ్య ఆన్ 16th September 1985. ఓకే. అండ్ అతన్ని చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఆర్మీ జనరల్స్ కూడా కలిసేవాళ్ళు. బట్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ, ఇప్పుడు ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ ఆల్ పొలిటీషియన్స్ దే టేక్ ఎన్ ఓత్ ఆఫ్ సీక్రెసీ. వాటిని ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు మిస్యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ కూడా ఒక సోల్జరే, లైఫ్ టైం పెన్షనరే. ఆ సోల్జర్ ను వాడుకొని వాళ్ళు మొదలు లాల్ బాల్ పాల్ ను కట్ చేయడము, ఆ తర్వాత ఇండియాను పర్మనెంట్ గులామీలో పెట్టాలనుకున్నారు. కానీ సిచ్యువేషన్ ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. అయితే నా అనాలిసిస్ ఆర్ గెస్ ఏమిటంటే నేతాజీ బోస్ కనుక రావాలనుకుంటే స్టాలిన్ హెల్ప్ తో త్రూ గిల్గిట్ బాల్టిస్తాన్ రావచ్చు, త్రూ ఇరాన్ బలూచిస్తాన్ రావచ్చు, త్రూ సీ కూడా రావచ్చు. ఎన్నో ఆప్షన్స్. ప్రతి ఆప్షన్ ను బ్రిటిష్ వాళ్ళు కట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇంకొక స్టార్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ గిల్గిట్ బాల్టిస్తాన్ నేను అనుకునేవాడిని నార్దర్న్ రూట్ లో రష్యా హెల్ప్ తో 1946 లో అతను అటాక్ చేస్తాడేమో అని. కానీ గిల్గిట్ బాల్టిస్తాన్ వాజ్ రిచ్ ఇన్ మినరల్స్, స్పెషలీ యురేనియం. బ్రిటన్ ఏమైందంటే అమెరికా ఈ న్యూక్లియర్ బాంబ్స్ తో యుద్ధం గెలిచిన తర్వాత చెప్పండి. ఒక్క విషయం చెప్పండి. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన తర్వాత బ్రిటిష్ వారు గడగడలాడారా, చూసి భయపడ్డారా లేదా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని చూసి మన పునాదులు కదులుతున్నాయని చెప్పి బ్రిటిష్ వారు భయపడ్డారా లేదా? నేను అదే అంటున్నా. వాళ్ళు సీక్రెట్ రేడియో కన్వర్సేషన్ నేతాజీ బోసు రేడియో మాస్కో నుండి ఎప్పుడైతే పిలిపిచ్చాడో ఫ్రమ్ రేడియో మాస్కో, అప్పుడు మన వాళ్ళు ఈవెన్ రేడియో రిసీవర్స్ ను కూడా లైసెన్స్ పెట్టాలని చాలా చాలా కష్టపడ్డారు. బట్ వర్డ్ స్ప్రెడ్ లైక్ మ్యాడ్. అండ్ ఎవరైతే ఆ INA ట్రయల్స్ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి రెడ్ ఫోర్ట్ లో, అండ్ పబ్లిక్ సెంటిమెంట్, పబ్లిక్ వర్డ్ స్ప్రెడ్ అయ్యే లోపల
మేము ఒక్కడం కూడా ప్రాణాలతో తిరిగిపోమన్న భయంతో పారిపోయారు చాలా తెలివితో. ఓకే. బ్రిటిష్ వాళ్ళు. ప్రాణ భయంతో వాళ్ళు ఇండియాకు ఇండిపెండెన్స్ ఇచ్చారు. ఆ మాటలు నెహ్రూ కంటే సుభాష్ మన సర్దార్ పటేల్ మాటలు ఎక్కువ ట్రస్ట్ వర్ది అని ఆయన చేత సోల్జర్స్ ను పాసిఫై చేయించారు. ఎక్కడ? బాంబే పోర్ట్ లో నేవల్ సోల్జర్స్ ఎవరైతే రివోల్టింగ్ ఉన్నారో వాళ్ళను పాసిఫై చేయించి ఆపారు. ఆ మూమెంట్ కి ఆపి రాత్రికి రాత్రి వాళ్ళు పార్లమెంట్ లో పాస్ చేసేసుకున్నారు ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్. ఓకే. సో గత్యంతరం లేని పరిస్థితులలో ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. సుభాష్ చంద్రబోస్ గారు కనుక ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఈ విభజన వల్ల వచ్చినటువంటి ఇన్ని సమస్యలు ఎప్పటికీ మనం తన్నుకు చేస్తున్నాం. భారత్ పాకిస్తాన్ ఈ బోర్డర్ సమస్యలని, పిఓజేకే అని ఎక్కడికో వెళ్లాల్సినటువంటి భారతదేశం ఇంకా అఫ్ కోర్స్ మనం సాధించాం చాలా ప్రగతి, కానీ సాధించాల్సినంత సాధించలేదు అనేటువంటిది వాస్తవం. దాన్ని మనం అంగీకరించాలి. బికాస్ ఈ బోర్డర్ క్లాషెస్ వల్ల, సరిహద్దుల వల్ల ఇలా ఉండేదా ఒకవేళ ఆయన కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే అనేది ఒక క్వశ్చన్. రెండోది, చాలా మంది నెహ్రూ గారు కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్ అయి ఉండాల్సింది ప్రైమ్ మినిస్టర్ అని అంటారు కొంతమంది. గాంధీ గారు పట్టుబట్టడం వలనే నెహ్రూ గారు అవ్వాల్సి వచ్చింది, సర్దార్ పటేల్ గారికి ఛాన్స్ రాకుండా పోయింది అనేటువంటిది అది ఆ థియరీ కూడా ఉంది. ఈ రెండు చెప్పండి. ఒకటి, సుభాష్ చంద్రబోస్ గారు కనుక ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా, ఏమై ఉండేది? నెంబర్ 1. పటేల్ గారిని కాకుండా గాంధీజీ అడ్డుపడ్డారా? 2 విషయాలు. ఈ 2 ఇంటర్లింక్డ్. కానీ నేను నా ఉద్దేశంలో ఏమిటంటే సుభాష్ చంద్రబోస్ 1946 తర్వాతనే వచ్చేవారు. అది వరకే ఒక ఎలక్షన్ లాంటిది పెడితే నెహ్రూ ఘోరంగా ఓడిపోయి పటేల్ ఓవర్వెల్మింగ్ మెజారిటీతో గెలిచారు. ఈ సుభాష్ చంద్రబోస్ గారు గనక విక్టోరియస్ గా ఢిల్లీలో గనక అడుగు పెట్టి ఉంటే నా ఉద్దేశంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవారు కాదు. తన కింద పటేల్ ను పెట్టుకొని, అంటే వాట్ ఐ మీన్ ఈస్ సో కాల్డ్ సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అయిన నెహ్రూను ఒక ఫుట్బాల్ లాగా తన్ని ఇతన్ని ప్రైమ్ మినిస్టర్ గా పెట్టుకొని అతను ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యేవాడు అని నా ఉద్దేశం. సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవాడు కాదు. హీ వుడ్ హ్యావ్ కెప్ట్ పాపులర్లీ ఎలెక్టెడ్ పటేల్ యాజ్ హిస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఓకే ఓకే. ఆ ప్రెసిడెంట్ గా ఉంటూ ఆయన తన డైరెక్షన్ లో ఉండేవాడు. ఎట్లా అయితే మనం అనుకుంటున్నాము ఇన్ని సంవత్సరాలు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ గుడ్ స్టెప్ మేబీ దట్ హీ బికమ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా సుభాష్ చంద్రబోస్ గారు ప్రపంచమంతా తిరిగి అబ్జర్వ్ చేసి ఇండియాకు రిటర్న్ వచ్చిన తర్వాత తాను ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యేవాడని నేను అనుకుంటున్నా. అప్పుడు ఇంకా గవర్నర్ జనరల్ గా ఉండేవాడు కాదు. హీ వుడ్ హ్యావ్ బీన్ ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్. అది వరకే ఆయన హీ వాజ్ ద హెడ్ ఆఫ్ గవర్నమెంట్, ఫస్ట్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఎక్సైల్ with 11 countries recognizing. Plus, he had his own sort of a network among the world people. Kabatti, he was very well qualified and he was suitable to be the head of Indian state, not just the prime minister of a dominion of India. ఇప్పటికీ మన డొమినియన్ స్టేటస్, అందుకే 2047 అని మోదీ గారు ఎందుకు అంటున్నారు? సీక్రెట్ అగ్రిమెంట్ ఆఫ్ 99 years అయిపోతుంది, అప్పటికి 2046 లో అయిపోతుంది. కాబట్టి ఇండియా విల్ ఎమర్జ్ యాజ్ ఎ గ్రేట్ పవర్ ఇన్ 2047. ఓకే. అండ్ కమింగ్ నా రెండో ప్రశ్న, ఎందుకు గాంధీజీ పట్టుబట్టారు నెహ్రూనే కావాలని? ఎందుకు పటేల్ గారిని తప్పించారా, ఆయనే తప్పుకున్నారా ఏంటి? ఆ ఒక్కటి సమాధానం చెప్పండి. విల్ కన్క్లూడ్. గాంధీ బై himself, he was planted by the British. అతన్ని వెనక నుండి బ్రిటిష్
క్రౌన్ నడిపించింది. ఫర్ ఆల్ ద పబ్లిక్ షో దట్ హీ వాజ్ పుట్టింగ్ అప్, హీ వాజ్ చెక్డ్ స్టెప్ బై స్టెప్. అండ్ నెహ్రూను సెలెక్ట్ చేయడంలో కూడా బ్రిటిష్ వాళ్ళు లాస్ట్ డిచ్ ఎఫర్ట్ అన్నమాట. ఎప్పుడైతే నేతాజీ అక్కడ రేడియో మాస్కో స్పీచ్ ఏదైతే ఇచ్చాడో, హూ ఇస్ ద రైట్ ఫెలో అని ఈ నెహ్రూను సడన్ గా పంపించారు. ఎక్కడికి? సింగపూర్ లో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టారు విత్ ద అంకుల్ ఆఫ్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్ గ్రేట్ బ్రిటన్, ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అనుకోండి. ఎవరు? ఈ అడ్మిరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ను ఇంటర్వ్యూ చేయించారు ఈ నెహ్రూను ఇన్ సింగపూర్. ఎప్పుడు? అక్టోబర్ నవంబర్ ఆఫ్ 1945 ఇట్ సెల్ఫ్ చేసి హీఈస్ ఫిట్, మనకు సరిగ్గా పనికొస్తాడని డిసైడ్ అయిన తర్వాతే అన్ని డ్రామాస్ చేసి ఎలక్షన్ వేసినట్లుగా వేసి నెహ్రూ ఇంకా he was kept in waiting list, bench మీద పెట్టి, when they decided to give independence, then they declared him as India's prime minister 1946 లో. ఇదంతా డార్క్ చాప్టర్స్ ఉన్నాయి. అంటే మీరు డార్క్ సీక్రెట్స్ లాగా చెప్తున్నారు. యాక్చువల్ గా చాలా మంది చెప్తారు ఇదే. అంటే బ్రిటిష్ వాళ్ళు గాంధీజీ కలిసి నెహ్రూ గారిని ప్రైమ్ మినిస్టర్ గా ఫిక్స్ చేశారు అంటారు. అవును. బయట ప్రపంచానికి మాత్రం ఏదో డెమోక్రటిక్ గా ఎన్నుకున్నట్టు, ఏదో పద్ధతి ప్రకారం జరిగినట్టుగా. Everything is a bogus. In fact, there is one more information I mentioned also about Gilgit లో ఉన్న యురేనియం మైన్స్ కొరకు పాకిస్తాన్ ను వాళ్ళు మరి ఓన్లీ రిలీజియన్ బేస్డ్ కాశ్మీర్ అదొక డ్రామా. ఇప్పుడు మన రాయలసీమ లాంటి ఏరియానే సీడెడ్ ఏరియా ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్ వాస్ దట్ గిల్గిట్ బాల్టిస్తాన్. దాన్ని వాళ్ళు తమ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కొరకు, ఇప్పుడు అమెరికా గోల్డ్ మెడల్, రష్యా సిల్వర్ మెడల్ వచ్చేసాయి అప్పటికే వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో. మాకు బ్రాంజ్ మెడల్ అన్నా రావాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఆ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియాను తమ కబ్జాలో పెట్టుకోవాలని అనుకున్నారు. ఫైనల్ గా అది ఆఫ్ కోర్స్ ద మోర్ పవర్ఫుల్ అమెరికా వాడి కంట్రోల్లోనే ఉంది ఇన్ని డికేట్స్. పాకిస్తాన్ లో ఉన్న ప్రతిదీ అమెరికా కంట్రోల్ తో ఉంది. మనం కావాలంటే దీని మీద ఇంకొక సారి మాట్లాడుకోవచ్చు. తప్పకుండా. ఎనీవే, ఒక సంచలన విషయాలు అయితే వెల్లడించారు. మనం డెఫినెట్ గా ఈ అన్సంగ్ హీరోస్ గురించి, అన్టోల్డ్ స్టోరీస్ గురించి, చాలా మందికి తెలియని విషయాల గురించి, ఎలాగ బిఫోర్ ఇండిపెండెన్స్, సెపరేషన్ టైంలో, దేశ విభజన సమయంలో, ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల గురించి మనము డెఫినెట్గా ఈ జనరేషన్కి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎనివే, గాంధీజీ గురించి, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కొన్ని చెప్పారు. చారిత్రకమైనటువంటి వాస్తవాలు మీరు తెలియజేసినందుకు ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. విల్ మీట్ ఇన్ అనదర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. సో అది చాలా కాన్స్పిరసీ, చాలా కుట్రలు జరిగాయి. ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్ అయి ఉంటే ఎలా ఉండేది? బట్ ఇదంతా గతం, ఇదంతా జరిగేది కాదు. బట్ డెఫినెట్గా ఎలా ఉండేది అనే క్వశ్చన్స్ అయితే సహజంగానే వస్తాయి. కొన్ని కుట్రలు జరిగాయి. ఈవెన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యుంటే ఎలా ఉండేది? బట్ కొన్ని కారణాల వల్ల జరగలేదని చెప్పి చాలా థీరీస్ కనబడుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీలో ఎంతమంది మన వక్త మాట్లాడినటువంటి, విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి థీరీస్తో ఎంతమంది మీరు ఏకీభవిస్తున్నారు? గాంధీజీ కుట్ర చేశారా? సర్దార్ వల్లభాయ్ పటేల్ రాకుండా ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. We will speak in another episode. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.